హాయ్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాము. చెప్పారు ఏం చేస్తున్నావు? ఈరోజు రెసిపీ ఆలుగడ్డ అంటే ఇది బంగారు దుంపలు అంటారు కదా, బంగాళదుంప. బంగాళదుంప పొటాటో. పొటాటో 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్లు చెప్పిన. ఇప్పుడు చూపెడుతున్నాను. ఇది ఆలుగడ్డ. ఈరోజు చేసిపోయి పెరుగుతోటి ఆలుగడ్డ. అయితే ఇది గరం మసాలా, ఇది దంచి చేస్తాను. ఇంట్లో అన్ని గరం మసాలాలు ఏమేమి ఉంటాయో, లవంగాలు, జీలకర్ర, సాజీరా, ఇలైచి, పట్ట, ఇవి ఏమంటారు అందులో వేస్తారు కదా, దీనికి ఏమో అంటారు తెలియదు, పొడుగుంటాయి, బిర్యానీలో వేస్తారు. ఇది పువ్వు, ఇంకా మిరియాలు, 1 బగారా ఆకు, పసుపు, ఉప్పు, కారము, నూనె. సరేనా? ఇది రోలు. అది రోలు, ఇది ఆంటీ. సరే, ఇప్పుడు మేము ఇది ఆలుగడ్డని కడిగి పెట్టినాను ఆల్రెడీ. ఇప్పుడు కడిగే అవసరం లేదు, నేను కడిగేసిన. ఇప్పుడు దీనికి ఉడకబెడదాం. కుక్కర్లో వేసి ఉడకబెడదాం. కాదు, ఉడకబెట్టాలి. అదే ఉడకబెడతాను. ఉడకబెడతావు అన్నట్టు అన్ని పడుతుంది. అది అంతేనా? ఉడకబెడతాను అన్నా కుక్కర్లో. సరే, మూత వేసి ఎన్ని విజిల్ పెట్టాలి? 2-3 విజిల్ అయితే చాలు. 2-3 విజిల్ అయితే చాలు. 3 విజిల్. ఇప్పుడు ఎన్ని విజిల్ పెట్టాలి? 3 విజిల్ అయితే చాలు. 3 విజిల్కి ఉడికిపోతుంది. సరే, 3 విజిల్ తర్వాత చూద్దాం. అయితే స్టార్ట్. ఇప్పుడు కుక్కర్ మనకు 3 విజిల్ అయిన తర్వాత కుక్కర్ తీసినాం, మూత తీసినాం. కుక్కర్ మూత తీస్తే ఇక ఆలు పొటాటో పొట్టు తీసుకోవాలి. అట్లా ఉండాలా? ఉడికినాయా చూద్దాము. ఉడికినాయి. ఉడకాయ 3 విజిల్ అయినా కాలు ఒట్టినే ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లా తీయాలా? పొట్టు తీయాలనా? తీయొద్దు అనుకున్నాను. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు వేడి నీళ్ళు ఉంది. ఇట్లా అన్ని పొట్టు తీసేసుకోవాలి. అన్ని పొట్టు తీసుకున్నాక మళ్ళీ చూపిస్తా, ఓకేనా? ఇప్పుడు ఈ ఆలుగడ్డ ఇట్లా అదే ఆలుగడ్డ ఇట్లా పొట్టు తీసుకొని నెక్స్ట్ కోసి పెట్టుకోవాలి. అంతేనా? అట్లా అన్ని కటింగ్ చేసుకోవాలి. చేతులు కాలుతున్నాయి ఆంటీ, అందుకే ఆంటీ నోరు మాట్లాడతలేదు, సైలెంట్ అయిపోయింది. వేడిగా ఉంది. అవి కాలుతుంటే నోరు సైలెంట్ అయిపోయింది, అందుకే నేను చెప్తున్నా. కట్ చేసుకోవాలా? ఓకే, అన్ని కట్ చేసుకున్నాక చూపిద్దాం. అన్ని కట్ చేసి పెట్టుకున్నాం. చెప్పు. ఇవన్నీ ఆలుగడ్డ మళ్ళీ ఇట్లా చెయ్యి పెడితే కెమెరాకి అడ్డం ఏముంటుంది. ఇవన్నీ కట్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు కర్రీ మొదలు పెడదాం. ఇది ఇనుప కడాయి పెడుతున్నాను, అందుకనే బ్లాక్ ఉంది. ఏం వాడేసిన? ఏం వాడాలి? మూత తాకించేయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవి మసాలాలు గరం మసాలా చెప్పినాం కదా, అవి ఇప్పుడు ఎంచుతాం. ఏం ఆయిల్ గిల్ వేయకుండా ఎంచాలి. అయితే ఇక్కడ ప్యాన్ ఆంటీ ఇంతకుముందు ఇలా టిఫిన్ చేసుకుంది, ఇలా ఆయిల్ ఉందని మళ్ళీ అందుకే ఇలా వేస్తుంది. ఇక్కడ ఇట్లా నల్లగా ఉందని మైండ్ చేయకండి కొంచెం. దానిలో మసాలా అంతా ఎంచుకోవడానికి ఇనుప కడాయిలో ఎంచుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి ఎప్పటిదాకా వేస్తారు? జీలకర్ర తొందరగా మాడిపోతాయి, అందుకే అవి వేస్తున్నాను. ముందు జీలకర్ర మాడిపోతాయి కదా, అందుకే చెప్పు. నేను వీడియో తీస్తున్నా, మాడకని చెప్పు. అది లేదా అలా? అంతేనా? ఇంతే, కొంచెం అట్లా చూపాలనా? మళ్ళీ ఖరాబ్ అయితే వీడియో చూసుకోలేకు. అట్లా ఏం లేదు, చేయబెట్టాను. చాకు తీసుకొని వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర కూడా మాడగొట్టాలా? మళ్ళీ వస్తుంది కొంచెం అటు ఇటు అనాలి. అయిపోయింది. అంతేనా? ఇప్పుడు తీసేసి రోల్ వేసుకోవాలి. మొత్తం మీకు క్లియర్గా చూపిస్తుంది ఆంటీ ఎట్లా ఉండాలి. ఇవి వేసుకొని ఇప్పుడు దంచుకోవాలా? ఇప్పుడు అది లాస్ట్కి. ఇప్పుడు సరే, కర్రీ మొదలు పెడతాం. ఇప్పుడు
ప్యాన్ పెట్టేసుకుంది, పొయ్యి మీద ప్యాన్ షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ. ఆయిల్ వేస్తున్నాను. ఇంత ఆయిల్ పడుతుంది? చాలా కొంచెమే వేయాలి. ఆయిల్ అంటే ఎక్కువ వాడదు, కొంచెమే. ఇప్పుడు ఆయిల్ గరం అయినాక ఇది మా బెంగాలీ స్టైల్లో కొన్ని మసాలాలు గట్టిగా అంటే పోప్ మసాలాలా అందరూ కొన్ని కలుపుతారు. జీలకర్ర ఇదిగో ఇందులో ఉన్నది, అందులో సోంపు, ఆవాలు, జీలకర్ర, ఇంకా అజ్వాను, ఓమా, అవన్నీ కలిపి ఉన్నది. మెంతులు అయితే ఇవన్నీ 5 రకాల వస్తువు మేము తాలింపుకి వేసుకుంటాం. మీరు బెంగాల్లో వేసుకుంటారు. అయితే అవి కొంచెం వేస్తున్నాను. జీలకర్ర వేసి ఎవరన్నా వీడియోలో రావాలనుకుంటే రావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాంటి కాకుండా ఇంకా పడతారు, వేరే కంటెంట్ వీడియోలు కూడా చేయొచ్చు. ఫ్రాంక్ వీడియోలు లాంటివి చేస్తాము. కాకపోతే ఎవరు మనుషులు లేరని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓన్లీ హైదరాబాద్ పీపుల్కే, బయట వాళ్ళకి కాదు, హైదరాబాద్ వాళ్ళకి. ఎందుకంటే దూరం ఉన్న వాళ్ళు రాలేరు కదా. కొంచెము ఇప్పుడు అది ఏం చేసినాం, బగారాకు వేసినాం. ఏంటిది అది? ఇంగువ వేసుకుంది. ఓకే, కొద్దిగా ఇంగువ వేసిన. ఇంగువ పొడి. ఇది కారం. నల్లగా ఇప్పుడు అట్లా వేస్తా ఇలా కారం. ఆయిల్లోనే వేయాలి. పసుపు. ఇంకేమున్నాయి? ఉప్పు. ఇప్పుడు పొటాటో, ఆలుగడ్డ కదా. మొత్తం అది పొగ వచ్చేసి కెమెరా బ్లర్ అయిపోయింది. పొటాటో మసాలా కర్రీ అదొకసారి చెంచది స్పూన్ తీసుకుని ఒకసారి ఇది మొత్తం తీసే పైకి. ఎందుకు తెలుసా? ఇప్పుడు కారం ఇంకా ఇప్పటిదాకా వేసినావా? సరిపోదు అనుకుంటున్నా. మళ్ళీ పసుపు వేస్తున్నా. తక్కువైందేమో అనిపించిందా? ఇప్పుడు దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? ఉప్పు వేయలేదు. చెప్పుకుంటాయి అంటే నేను అంటే అడిగేదాకా చెప్తా. కొంచెం ఇప్పుడు గంటగంట తింటావా ఉప్పు? పెరుగు ఉంది కదా, పెరిగేస్తావా? అందుకే అన్నీ ఎక్కువ వేస్తున్నా. ఓకే పెరిగేస్తే పోతుంది అంటారు. గాలి వస్తలేదని. గాలి కాదు అది, స్టవ్ కొంచెం చిన్నగానే పెట్టినాను. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? పెరిగేసేది. గట్టిగా పెరుగు వేస్తా. పెరుగు వేస్తుంది అంటే ఇప్పుడు చలో పెరుగు పెరుగు నువ్వే తోడు పెట్టుకుంటావా పెరుగు? తోడు పెట్టుకున్నావా? ఇప్పుడు దీన్ని కొంచెం సేపు నేను ఏం చేయాలి? ఇప్పుడు దీనికి కొంచెం సేపు ఏం చేయాలి? దీనికి కొంచెం సేపు మూత పెట్టు. అది స్టవ్ సప్పుడు వస్తుంది, ఊగుతుంది కదా. కొద్దిగా గ్రేవీ కోసం కొంచెం ఎంత ఇంకా వాటర్ వస్తావా? కొద్దిగా పోయాలి. కొంచెం పెరుగు ఇప్పుడే వేసినా కదా, ఇంకేమన్నా పెరుగు కొంచెం కానీ పెరుగులో లేకుంటే పలిగిపోతాయి. పెరుగు కలుపుతా ఉంటే పలగదు. ఏం పలగదు? పలుగుతాయి, కలుపుతుంటే పలగదు. అవునా? అట్లా వెరైటీ వంటలు మీకే తెలుసు. కానీ
కొంచెం ఇంత అట్లా వస్తాను చాలు, మూత ఎందుకంటే ఉడికినాయి కదా. మూత పెట్టవా? మూత పెడతా. కొంచెం కొంచెం కూడా బిందెలు వస్తుంటున్నావు కదా. చెయ్యి మొత్తం వస్తుంది మళ్ళీ. ఇక మూత పెడతాం. పెట్టు. ఎస్. ఎంతసేపు తర్వాత ఇప్పుడు మసాలాలు అన్నీ ఇలా ఏంటి అవి? గరం మసాలా అది దంచుకోవాలి. ఈ సౌండ్ మీకు తర్వాత చూపిస్తా దంచినాక. మసాలా చూడండి చూపి అయిపోయింది. ఇట్లా దంచుకోవాలి. రైట్, ఇట్లా తీయాలనా? తీసేసుకొని ఇక ఇప్పుడు అలా వేస్తావా టైం పడుతుంది? కొంచెం ఉడికినాక అది తీయాలి, వేయాలి. రైట్ రైట్, సరే ఇదిగో సరే. ఇప్పుడైతే అంటే మూత తీస్తుంది ఒక 10 minutes తర్వాత చూద్దాం ఎట్లయిందో. ఎట్లయింది? ఆయిల్ మొత్తం బయటికి పైకి తేలింది అయినట్టు. కొంచెం వేసినా కదా. ఇప్పుడు అన్నం ఉంటాయి కదా, కెమెరాకి చేయి తాకుతుంది. పెరుగులో ఉంటది కదా పెరుగులా, అందుకనే నేను కొంచెమే ఆయిల్ వేసినాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏం వేయాలా? దీంట్లో ఇప్పుడు ఆ మసాలా వేసేస్తాను. వేసేయి. మసాలా వేస్తామంట. ఇది ఇప్పుడు అక్కడ నూరుకుంది గరం మసాలా. ఫ్లైట్ పోతుంది, మీకు ఆ సౌండ్ వస్తుండొచ్చు. అని ఫ్లైట్ పోతుంది, హెలికాప్టర్ పోతుంది, అన్నీ పోతుంది. అయిపోయినట్టనే ఇంకా తెలిసేపు ఏమన్నా మూత పెట్టేది. 2 నిమిషాలు. సరే, ఉడికింది ఆలుగడ్డ. కుక్కర్లో 3 విజిల్ పెట్టాక మళ్ళీ దాన్ని వచ్చి చూస్తుంది. నీళ్ళు వేడి నీళ్ళు వేసేద్దండి, ఏదో ఒకటి వేడి. ఇప్పుడు అంటే నీళ్ళు వేయలేదు కదా, అంటే పెరుగు చల్లగా ఉంది కదా, చల్లగా వేయంగానే అది ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది. కానీ ఏం కాదు, మళ్ళీ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలా? 2 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు మూత పెడదాం. పెట్టు మరి, మూతల్లో పెడతాడు దాంట్లో ఇంకేదన్నా చేస్తాడు. అసలు ఏ పెడితే వాళ్ళకి చూసే వాళ్ళకి దూరం రాదా? కొత్తిమీర లేదు, పాడైపోయింది. కొంచెం ఉంటే వేస్తున్నాం. ఎంతో కొంత వేయి. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు కదా. కొత్తిమీర అంతా పాడైపోయింది, వెదర్ కూల్గా ఉండి. చలో సరే, 2 నిమిషాలు ముద్ద వేస్తాను. ఇట్లా వేసి ఇట్లా తీసేస్తాను. ఇప్పుడు అయిపోయింది కదా, తీస్తుంది. 2 minutes అంతే. అయిపోయింది కర్రీ. అయిపోయింది, కలర్ఫుల్గా అయింది. ఇప్పుడు దించేసి చూపిస్తుంది వేరే బౌల్లో షిఫ్ట్ చేసి. అంతేనా? లుక్ అండి ఇది. ఆలుగడ్డ పెరిగేసి వండింది ఆంటీ, బెంగాలీ స్టైల్ అట. మరి ఇక తిన్నోళ్ళు బెంగాలీ స్టైల్ ఎందుకు, ఇక్కడ మారవాడ్స్ కూడా చేస్తారు. అంతేనా? పెరిగేసి ఆలుగడ్డకి పెరుగు ఎవరైనా ఇస్తారు. ఓకే, కానీ కొందరికి రాదు, చెయ్యరు. సరే మరి. ఇవాళ వీడియో దీంతోనే ఫైనల్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెము ఇప్పుడు ఆరోగ్యము దగ్గులు జ్వరాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో అవన్నీ తినొద్దు కదా. అందుకోసమే చేపలు కొంచెం చేస్తాం, చేపలు వేస్తాము కొంచెం టైం తీసుకొని. నాన్ వెజ్ వీడియోలు కూడా వస్తాయి, చేపలు ఫ్రై చేస్తాము, అదే నెక్స్ట్ వస్తాయి, కర్రీ కూడా చేస్తాము. నెక్స్ట్ వస్తాయి ఇక నాన్ వెజ్ వీడియోలు వస్తాయి ఇక కంటిన్యూగా. కొంచెం టైం ఉంది, ఓకేనా? సరే, రైట్, బాయ్. బాయ్.